ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఉదయకాల సమయంలో మీ మధ్యకు ఇలాగా రావడానికి దేవుడు మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి వందనాలు, స్తోత్రములు. అయితే మేమేదో ఖాళీగా ఉండో ఏ పని లేకో మరి ఇలాగా ఏదో లంపడి తిరగట్లేదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరి గ్రామ ప్రజలకు తెలియచేయడానికి మరి సమయంలో మీ మధ్యకు రావటం జరిగింది. అయితే మనకి మన ప్రాచీన గ్రంథాలు మన వేదములు తెలియజేస్తున్నట్లుగా మీకు ఒక మాటను మీకు తెలియచేయాలని, ఒక ఆలోచన మీ ముందుకు మేము తీసుకురావాలని ఈ సమయంలో మీ మధ్యకు వచ్చాము. మత ప్రచారాలు చేయడానికో మత మార్పులు చేయడానికో ఇక్కడికి మేము రాలేదు. క్రైస్తవులుగా మేము కూడా కోరుకుంటున్నాం ఏంటంటే మత మార్పిడి అనేది నశించాలని. కాబట్టి మేము మతాన్ని మార్చడానికి రాలేదు, కానీ మరి నిజమైన మార్గాన్ని, సృష్టికర్తను చేరుకునే మార్గాన్ని మరి భూమి మీద ఉండగానే ప్రతి మానవుడు గుర్తెరగాలి, తెలుసుకోవాలి, ఆలోచన చేయాలి. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, చనిపోయిన తర్వాత చూద్దాంలే, ఏ మార్గమైతే ఏమైంది, ప్రస్తుతం ఏదో మార్గంలో ఉన్నాము కదా అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటే వేదములు దానికి ఒప్పుకోవు. ఎందుకంటే ఏకో నారాయణ అని వేదము తెలియజేస్తూ ఉంది. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుణ్ణి ఈ భూమి మీద ఉండగానే సర్వ మానవుడు కూడా, సర్వ మానవ జాతి కూడా గుర్తెరగాలి. ప్రతి మతము కూడా మంచి చెప్తుంది, ఏ మతము కూడా చెడిపోవాలని కానీ, ఏ మతములో కూడా ఇలా చెడ్డ చెయ్యి అలా చెయ్యని ఏ మతం చెప్పదు, కానీ ప్రతి మతము కూడా మంచిగా బ్రతకమని చెప్తుంది. ఒక మతములో నుంచి ఒక మతంలోకి గొంతులు వేయడం వల్ల మార్పు ఏమీ ఉండదు, కానీ మతం మారడం వల్ల మార్పు లేదు. కానీ మనిషి ఆలోచన విధానం మారినప్పుడు, మనిషి యొక్క స్వభావం మారినప్పుడు, తను వెళుతున్న మార్గం మారినప్పుడు ఖచ్చితంగా మానవుల్లో మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి మీ మతం మార్చడానికి ఇక్కడికి రాలేదు, కానీ మనిషి యొక్క ఆలోచన మరి తెలియచేయడానికి, ప్రస్తుతం ఏ ఆలోచనలో ఉన్నారో, ఏ మార్గంలో ఉన్నారో, మరి ఆ మార్గంలో ఉంటే సృష్టికర్తను మరి మీరు చేరుకుంటారా లేదా, మరి చేరుకోవాలంటే భారతీయ సనాతన గ్రంథములైన వేదములు ఏమి చెప్తున్నాయి, మరి అలాగే బైబిల్ ఏం చెప్తుంది, అలాగే ఖురాన్ ఏం చెప్తుంది మనకి అని మేము ఒక ఆలోచన మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. మరి ఖురాన్ కూడా నరకం ఉందని చెప్తూ ఉంది. దోకాజ్ అంటే నరకం ఉంది. అలాగే హైందవ సాంప్రదాయ ప్రకారము స్వర్గం ఉంది, యమలోకం ఉంది. తప్పు చేసిన వారు మరి యమలోకానికి వెళ్తారని, పుణ్యకార్యాలు చేసుకున్న వాళ్ళు స్వర్గానికి వెళ్తారని మరి మన గ్రంథాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే బైబిల్ కూడా తెలియజేస్తూ ఉంది నరకం ఉంది అని. అయితే అలాగే నరకంతో పాటు పరలోకం కూడా ఉంది. అయితే ఈ సమయంలో ప్రతి మానవ జాతి మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఒక ఆలోచన ఈ భూమి మీద ఉండగానే చేయాలి. చాలా మంది నరకం ఎవరు చూసొచ్చారు అంటున్నారు. అది చూసి రావడానికి ఏమి తాజ్ మహల్ కాదు, ఆర్కే బీచ్ కాదు, నువ్వు మళ్ళీ వెళ్ళి తిరిగి రావడానికి. ఇంకా వెళ్ళిపోవడమే తప్ప ఇంకా దాంట్లోంచి ఇంకేమి రావడానికి ఏది అవకాశం ఉండదు. ఈ భూమి మీద ఉండగానే నువ్వు తెలుసుకోవాలి. వేద ఋషులే ప్రార్థన చేశారు, ఓ దేవా మాలో పాపములు ఉన్నాయి, ఈ పాపాలను పరిహరించని వేద ఋషులే ప్రార్థన చేశారు. మరి మహారుషులు అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీరు లేదండి. వాళ్ళు చాలా పుణ్యాత్ములు. చక్కగా మరి వాళ్ళు నిజదేవాన్ని తెలుసుకోవడానికి మరి యజ్ఞాలు యాజనాలు మరి జరిగించి వారే అంటూ ఉన్నారు, మాలో పాపం ఉంది, ఈ పాపాన్ని తీసివేయమని. మరి మహర్షులకే పాప క్షమాపణ అవసరమైతే సామాన్య మానవులము నీకు నాకు పాప క్షమాపణ ఖచ్చితంగా అవసరము. మరి ఆ పాప క్షమాపణ, ఆ యొక్క స్థితి భూమి మీద ఉండగానే మనము తెలుసుకోవాలి. మనకు వేదము కూడా తెలియజేస్తూ ఉంది, యజ్ఞమైన వాడే ప్రజాపతి అని. యజ్ఞము జరగాలి, యజ్ఞము చేసిన వాడే ప్రజాపతి. మరి మనకి యజ్ఞమైన వారు ఎవరైనా ఉన్నారని మనం చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలు దేశంలో నీ కొరకు నా కొరకు జన్మించి మరి శిలువ మరణం పొంది 3వ దినాన్ని తిరిగి లేచిన నజరేయుడు యేసు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బోనస్య నాభి అని వేదం తెలియజేస్తూ ఉంది, భూమధ్యపురములో రక్షకుడు మన కొరకు పుడతాడు. శుక్రయజుర్వేదం 26వ అధ్యాయములో మనకు చక్కగా చాలా మంది అంటూ ఉన్నారు, మరి దేవుడు యేసుప్రభు మా దేవుడు కాదండి,
మా కులస్తుడు కాదు, మా మతస్థుడు కాదు, అసలు మాకు సంబంధించిన వాడే కాదంటున్నారు. ఎలా చెప్పగలరు మీకు సంబంధించిన వారు కాదని? నువ్వు ఆ మాట పలికినట్లయితే నువ్వు వేదాన్ని గౌరవించిన వారు కాదు. అసలు వేదాన్ని గౌరవించిన వాళ్ళైతే గనక వేద మంత్రానికి ఖచ్చితంగా గౌరవించాలి. వేద మంత్రం గౌరవించినట్లయితే గనక సృష్టికర్త యేసయ్యని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఆ మంత్రము మరి ఆ రీతిగా మరి భువనస్యనాభి అని మనకు తెలియజేస్తూ ఉంది. భూమధ్యపురములో దేవుడు పుడతాడని చెప్పినట్లుగా ఆయన పుట్టాడు, వచ్చాడు నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితమే కల్వరి సిలువలో రక్తమును కార్చి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. చాలా మంది అసలు రక్త ప్రోక్షణ అవసరం లేదు, రక్త ప్రోక్షణం లేదు అని చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి భారతీయులకి తెలియని మరి వేదరుషులు అంటే ఎవరు ఉండరు, అందరూ తెలుసు. మరి వాళ్ళందరిలో ఒక ప్రాముఖ్యమైన వాడు మరి అగ్రనీయుడు చక్కటి అగర్ష మహర్షి. ఆయన తెలియని వారు ఎవరు ఉండరు. చాలా దివ్య దృష్టి కలిగిన తపస్సుమూర్తి అయిన చాలా మరి గొప్ప జ్ఞానము కలిగిన వాడు అగర్ష మహర్షి. అయితే మరి ఒక రోజు ఏం జరిగిందంటే ఎలవనుడు అలాగే వాతాపి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఒక అడవిలో అలా ఉంటా అడవిలోంచి వస్తున్న వారందరినీ కూడా వారు చంపేస్తూ వారి దగ్గర ఉన్నది బంగారాలు వెండి అంతా కూడా అపహరిస్తూ తీసుకుంటూ ఉండేవారు. వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే వాతాపి అనేవాడు మరి రాక్షసులు కామరూపులు కాబట్టి ఏ రూపాన్ని కావలిస్తే ఆ రూపాన్ని వాళ్ళు సంతరించుకుంటూ ఉంటారు. ఈ వాతాపి అనేవాడు ఏం చేసేవాడంటే ఒక మేక రూపం ఆకారం ధరించుకుంటూ ఉండేవాడు. ఎల్వనుడు అయితే దారుస్తున్న ఋషులని అందరినీ కూడా ఆపి మరి ఎక్కడికి వెళ్తున్నారు, రండి మా ఇంటికి, మీకు చక్కగా మేము ఈరోజు విందు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎల్వనుడు ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంటికి వారిని తీసుకెళ్తూ ఉండేవాడు. తీసుకెళ్లి మేక రూపంలో ఉన్న వాతాపిని మరి చంపి ఆ వస్తున్న వారికి చక్కగా విందు చేసి పెడతా ఉండేవారు. ఆ ఋషులు ఆ వచ్చిన వారికి అందరూ కూడా చక్కగా భోజనం చేసి, నాయనా ఈ స్థలంలో నువ్వు ఒక్కడివే ఉన్నావా, ఇంకెవరు లేరా అన్నప్పుడు, లేకపోవడం ఏంటి స్వామి, నా తమ్ముడు వాతాపి కూడా నాతోటే ఉన్నాడు, పిలవమంటారా అన్నప్పుడు, పిలువ నాయన అని చెప్పగానే వాతాపి బయటకు రా అనగానే మరి ఆ యొక్క ఎవరైతే భోజనం చేశారో వారి యొక్క మరి ఆ యొక్క పొట్ట పద్దలు కొట్టుకుని మరి వాతాపి అనేవాడు బయటకు రావటం జరిగింది. బయటకు వచ్చిన మరుక్షణం రాక్షసుడుగా మారి మరి ఇలాగ కొంతమందిని చంపేసి తినేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాలన్నీ తీసుకుంటూ ఇలాగ వీరిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా వీళ్ళకి ఇదే డ్యూటీ. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే అగర్షుడు మరి దివ్య దృష్టి కలిగిన ఆయన కాబట్టి ఒక రోజు ఆ దారిలోనే ఆయన వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ వాతాపి మేకగా మారాడు. అలాగే ఎలవలుడు కూడా మరి అగర్షుని తన ఇంటికి భోజనానికి పిలవటం జరిగింది. భోజనానికి వచ్చాడు, చక్కగా మేకగా మారిన వాతాపిని చక్కగా వండి వడ్డించడం జరిగింది. తిన్నాడు. తిన్న వెంటనే ఈ కుట్రంతా అగర్షుడికి తెలుసు కాబట్టి ఏం చేశాడంటే తన ఉదరం మీద తన పొట్ట మీద చేసుకుని వాతాపి జీర్ణము వాతాపి జీర్ణము వాతాపి జీర్ణమని 3 సార్లు అనుకోవటం జరిగింది. వెంటనే వాతాపి ఏమయ్యాడంటే ఆ యొక్క మహర్షి పట్టులో జీర్ణమైపోయాడు. ఈ విషయం ఎలవనుడికి తెలియక మరి ఎప్పట్లాగే ఋషి అడుగుతూ ఉన్నాడు, ఏంటైనా ఎవరు లేరా అంటే, ఎవరు లేకపోవటం ఏంటండి, నా తమ్ముడు వాతాపి ఉన్నాడని పిలవడం ప్రారంభించాడు. ఎంతసేపు పిలిచినా మరి వాతాపి అనేవాడు బయటికి రావట్లేదు. వాడు ఏమైపోయాడంటే ఋషి యొక్క ఉదరములో జీర్ణమైపోవటం జరిగింది. మరి విషయం తెలుసుకున్న ఎలువడికి చాలా భయమేసి మరి అక్కడ ఉంది. మరి ఈ కథ అంతా కూడా ఎక్కడుందంటే మహాభారతంలో రాయబడిన ఒక కథ. అయితే దీంట్లో మరి స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే చాలా మంది మరి రక్త ప్రోక్షణ అనేది లేదంటున్నారు. ఋషులు మాంసాహారం తినరు, చేరు, ఇలా రకరకాల చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఋషి అక్కడ మాంసము తిన్నారు. ఆ మహర్షి అక్కడ ఆ యొక్క జంతువుని మరి వదిలిసి వండినప్పుడు తిన్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్త ప్రోక్షణం అనేది ఉంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ అనేది కలగదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము నుండి మానవుడికి విడుదల విమోచన లేదు గాని వేదము సెలవిస్తున్నట్లుగా రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తదరత్నం పరమాత్మైన పుణ్యధ్యాన బలయాగము. ఒకనొక నాటికి పరమాత్ముడు ఈ భూమి మీదకి వచ్చి రక్తాన్ని సిందిస్తాడు. ఆ రక్తాన్ని అది కూడా పరిశుద్ధుడై ఉన్న రక్తము మరి దేవాది దేవుడే ఈ భూమధ్యపురములో పుట్టి సకల మానవ జాతి
పాప పరిహార్థ నిమిత్తము రక్తము చిందిస్తాడు. ఆ రక్తము చిందించిన వాడే సృష్టికర్త, నిజమైన దేవుడు, మోక్షానికి చేర్చే నాథుడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయము మనకు వేదాలు తెలియజేస్తున్నాయి, ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి. మన మత గ్రంథాలు, మేము బైబిల్ అని చెప్పట్లేదు కానీ మరి మేము కూడా ఒకప్పుడు ఆరాధించి పూజించి అన్ని చేసి సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆ సత్యాన్ని ఈ రోజు మీ ముందుకు మేము తీసుకొస్తూ ఉన్నాం. ఏదో నాలుగు మాయ మాటలు చెప్పి మీకు మతం మార్చాలని రావట్లేదు. దయచేసి మీ మాటలు విన్నవారు ఎవరు కూడా మీ మతాన్ని మార్చుకోవద్దు, కానీ మీ మనసును మార్చుకోండి, మీరు వెళుతున్న మార్గాన్ని మార్చుకోమని మాత్రం తెలియజేస్తున్నాం. ఒక ఊరు వెళ్తున్నప్పుడు సరైన దారి కాకపోతే వెంటనే మనము టర్నింగ్ తిప్పేస్తాం, వెనక్కి. సరే ఏమైందిలే, బండ్లో పెట్రోల్ ఉంది కదా, ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపోతామని ఎవరు అనుకోరు, వెనక్కి వెంటనే వస్తారు. కాబట్టి మేము ఈ విషయంలో మీకు చెప్తూ ఉన్నాం. ఎందుకంటే అందరూ బాగుండాలి, ఈ భూమి మీదే కాదు, మీరు చనిపోయిన తర్వాత కూడా బాగుండాలని, అందరూ బాగుండాలని కరపత్రం ఇస్తూ ఉన్నాం. క్రైస్తవుడు ఎవరికి హాని చేయడు, ఎవరు పాడైపోవాలని కోరుకోడు, అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం. మేము ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకంటే చాలా మంది భూమి మీద బాగుంటే చాలనుకుంటారు, కానీ క్రైస్తవుడు మీరు చనిపోయిన తర్వాత కూడా బాగుండాలని ఒక మంచి మనసుతో మా పనులన్నీ మేము అందరం కూడా జాబులు చేసి చక్కచక్క ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళమే, ఓడకనే మేము ఊళ్ళంతా తిరిగే వాళ్ళము కాదు. అయినా మా పనులన్నీ పక్కన పెట్టుకుని మీ కొరకు ఈ రోజు ఈ సమయంలో మేము మధ్యకు రావడం జరిగింది. కాబట్టి విస్తారమైన ద్వేషాన్ని పక్కన పెట్టేసేయండి, ఎవరో చెప్పిన మాటలు పక్కన పెట్టేసేయండి, అన్వేషణ చెయ్యండి. ఋషులు అన్వేషణ చేశారు, మహర్షులు అన్వేషణ చేశారు, వాళ్ళకంటే మీరేం గొప్పవారు కాదు కదా, నేను కూడా గొప్పదాని కాదు. కాబట్టి మనం అన్వేషణ చెయ్యాలి, భూమి మీద ఉండగా నిజదేవుని తెలుసుకోవాలి, నిజదేవుడి యొద్ద మీరు సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మాటలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరిని బాధ పెట్టాలని మాటలు మేము చెప్పట్లేదు. మీరందరూ చక్కగా బతకగలిగిన వారు, చక్కగా ఈ మా యొక్క తరములో చక్కటి భర్త చేస్తున్నవారు. కాబట్టి భక్తులు అర్థమైపోకూడదని మీకు ఒక చిన్న మాట మేము తెలియచేయడానికి వచ్చాము. కాబట్టి ఈ మాటలు విన్నవారందరికీ కూడా మరొకసారి మా టీం ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన మీకోసం చేస్తాము. ఈ మాటలు విన్నవారందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తాం. స్తోత్రములు దేవా, నీకు వందనాలు నాయనా. మహిమోన్నతుడా, మహాఘనుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించుడి అని మీరు సెలవిచ్చారు. నమ్ము బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతాదని చెప్పావు ప్రభువా. నువ్వు చెప్పమన్న మాటలని బిడ్డలకి మేము చెప్పి ఉన్నాము తండ్రి. ఇగో ఈ గ్రామాలు మీరు దీవించి ఆశీర్వదించండి, ఈ గ్రామ అధికారులను దీవించండి, సర్పంచులను దీవించండి అయ్యా, కౌన్సిలర్లను దీవించండి అయ్యా. ఈ గ్రామాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించు.